ఒక్క నిమిషం నువ్వు కొత్త డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నావు అయితే ఈ వీడియో లాస్ట్ చూడు, ఎందుకంటే నీకు 100% యూస్ఫుల్. చాలా మంది అనుకుంటారు డైరీ ఫామ్ పెడితే ఏదో లాభాలు వచ్చేస్తుంది బీభత్సంగా అనుకుంటున్నారు, బట్ డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే చావుతో చిలగట్టం ఆడినట్టే మనం. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో చుక్కలు అవపడుతుంది బా. కొత్త డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ మీకు అనుభవం ఉంటేనే రండి, లేకపోతే సపోర్టింగ్, లేదంటే మీకు సొంతంగా ల్యాండ్ అయినా ఉండాలి డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే. సో చాలామంది లీజ్కి తీసుకొని డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు, సో దానివల్లే లాస్ అయిపోతున్నారు. సో ఇంకోటి, ఎలాంటి జాతి ఆవులని తీసుకోవాలి మంచి వెదర్కి తట్టుకునేటి అంటే మా కాడ ఉన్నాయి అన్ని క్రాస్ బ్రీడ్లు వెదర్కి తట్టుకునేటి. సో సాహివాల్, జెర్సీ, గిరి, క్రాస్ హెచ్ఎఫ్, ప్యూర్ జెర్సీ. సో ఇవి మన వెదర్కి తట్టుకుని ఉంటాయి. చాలామంది ఏమంటారంటే నేను చెప్పిన జాతి పేరు ఆవులు వచ్చేసి మిల్క్ తక్కువ ఇస్తుంది, అలానే ఎక్కువ రోజులు పాలు ఇవ్వవు అని అంటుంటారు అండి. ఇవన్నీ ఫేక్. ఎందుకంటే ఏదో కొంచెం ఇంజెక్షన్ మనం వేయించినామంటే తొందరగా పాలు అనేవి తగ్గిపోతాయి ఏ ఆవుకైనా సరే. సో యాక్చువల్గా ఏదో కొంచెం ఇంజెక్షన్ తొందరగా వేపించకుండా మన ఆవుని హరామ్స్గా మంచిగా చూసుకుంటున్నాం కాబట్టి సో కనీసం ఒక 5 నుండి 6 నెలల వరకు పాలు పిండుకోవాలి. యాక్చువల్గా ఆవు 3 నెలలకు ఎదకి వస్తూనే ఉంటుంది మనం మంచిగా చూసుకుంటుంటే. సో మీకు తొందరగా ఎదకి రావాలంటే ఏదో కొంచెం టాబ్లెట్లు ఉంటాయి, ఇంజెక్షన్లు ఉంటాయి. ఇంకా తొందరగా రావాలంటే న్యాచురల్ పద్ధతిలో వెళ్తే మనకు రోజు మీరు వాటర్ తాగేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు వేయండి, ఒక పిడికడంత ఉప్పు, కొంచెం దొడ్డుప్పు, అది కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని తాపియండి ఆవుని. సో ఒక ఆవు రోజు కనీసం ఒక 20 నుండి 30 లీటర్ల వాటర్ తాగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఎదకి వస్తుంది. అలా 15-20 రోజులు మీరు చేశారంటే ఒక నెల రోజుల వరకు ఉప్పేయండి, తొందరగా ఎదకి వచ్చేస్తుంది. సో కొన్ని ఆవులు ఎదకి అసలే రావడం లేదంటే గర్భసంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఒకసారి వెటనరీ డాక్టర్ని పిలిపించి ఎగ్జిల్ గిట్ల ఉంటుందండి, సో వాటిని ఎక్కించి క్లీన్ చేపియండి. సో గర్భసంచిని క్లీన్ చేపించడం వల్ల మనకు అనేది ఏమవుతుందంటే అప్పుడు ఆ గర్భసంచి కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇది డైరీ ఫామ్ మెయింటెనెన్స్ అంటే ఏ విధంగా చేస్తారు చాలామంది అంటే దానాలు ఎక్కువ పెట్టేసి. సో దానాలు ఎక్కువ పెట్టేసి ఆగం అయిపోతున్నారు అబ్బా. దానాలు మాత్రం ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే చాలా చీప్గా దొరికే దానా తీసుకోండి. సో ఇంకోటి మీకు సింపుల్గా ఇది చెప్తున్నాను. సో గుడిలో మనకు టెంపుల్స్లో చాలామంది కొబ్బరికాయలు పడగొడుతుంటారు. సో వాటిని మీరు మాట్లాడుకోండి. ఈ కొబ్బరికాయలు మంచిగా కుడక రూపంలో ఆవుని మంచిగా కట్ చేసి ఎండిపోయిన తర్వాత కుడక రూపంలో పెట్టండి. ఆవులు చాలా చిక్కగా కండ పుష్టి మీద అవుతాయండి ఆవులు అనేవి. సో బక్కగున్న ఆవులు కూడా చాలా దొడ్డుగా అయిపోతుంది అబ్బా. సో ఆవుకు నచ్చిన గడ్డి సూపర్ నేపియర్, ఈ గడ్డి అయితే పెట్టండి మీరు. ఆవుకు ఇష్టమైన గడ్డి వచ్చేసి సూపర్ నేపియర్, అలానే 4G బుల్లెట్ నేపియర్ గడ్డి. ఈ రెండింటికి డిఫరెంట్ పెద్దగా ఏముంటుందంటే అబ్బా, సూపర్ నేపియర్ హైట్ వచ్చేసి మనకు 5 నుండి 6 ఫీట్లు, 4G బుల్లెట్ నేపియర్ హైట్ వచ్చేసి మనకు 10 ఫీట్లు ఉంటుంది. అలానే ఈ 4G బుల్లెట్ నేపియర్ గడ్డి వచ్చేసి మనకు 15 సంవత్సరాలు వస్తాయి, సూపర్ నేపియర్ వచ్చేసి 10 సంవత్సరాలు వస్తుంది. సో ఈ రెండు గడ్డి ఒకే తీరుగా ఉంటుంది, కాకపోతే సూపర్ నేపియర్ గడ్డి కొంచెం మనకు కోసుకుపోతుంది, దురదలు బాగా పెడతాయి. అలానే 4G బుల్లెట్ నేపియర్ గడ్డి మనకు మొక్క జుమన్న టైప్లో వస్తుంది. సో ఎప్పుడైనా సరే గడ్డి లేతగా ఉన్నప్పుడు మాత్రం కొయ్యొద్దు, వాటిలో వాటర్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ అనేది ఉండదు. సో ఈ విధంగా కొంచెం ముదిరిపోయినప్పుడు, మరి ముదిరిపోయితే ఆవులు తినవు కదా, వాటిని ఏ విధంగా వేయాలి అని అంటే నేను అది కూడా చూపిస్తాను మీకైతే. ఇప్పుడు కొంచెం వీడియో లాస్ట్లో చూడండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక సపోర్ట్, ఒక లైక్ చేయండి, వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో మేమైతే ప్రతిసారి చాప్ కటర్ మిషన్తో ఈ విధంగా గడ్డి కోసి వేసుకుంటున్నామండి. సో ఈ ల్యాగ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, మా బేబీ అండి, మంచి బ్రీడ్ లాగానే పుట్టింది. సో ఇది వచ్చేసి ఆడది సాహివాల్ ఆవుకు పుట్టినది అండి. దీనికి మేము గడ్డి కూడా కోసి పెట్టినాం, సూపర్ నేపియర్ గడ్డి అది వచ్చేసి. సో ఇది పుట్టేటప్పుడు దానికి బొడ్డు కింద చూడండి మీరు నీరు వచ్చింది. సో ఆ గడ్డ అనేది కొంచెం కరిగిపోతే ఆటోమేటిక్గా బయటకు పోతుంది వాటర్ రూపంలో. ఇప్పుడు నేను మా మిషన్ కూడా చూపిస్తాను. సో సూపర్ నేపియర్ గడ్డి అనేది ముదిరిపోయిన తర్వాత ఆవులు తినవని చాలా మంది చెప్తారు కదా, నిజమే తినవు. ఇంకోటి ఏంటంటే మనం లేతగా ఉన్నప్పుడు కోసి వేయడం వల్ల కూడా వాటిని నవిలి ఏమవుతుంటాయంటే దవడలు నొప్పి పెట్టడం, తొక్కేయడం, గడ్డి వేస్ట్ అయిపోవడం, ఈ విధంగా మనకు టైం అనేది చాలా లాస్ అవుతూ ఉంటుంది. గడ్డి అనేది మనం కోసుకురావాలి, ఊకే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు తీసుకోవాల్సిన చాప్ కటర్ మిషన్, అది కూడా చూపిస్తాను మిషన్ ఎలా ఉంటుందో మీకు కూడా. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మేమైతే సూపర్ నేపియర్ గడ్డి కోసుకొచ్చాం. మేము 4G నేపియర్ గడ్డి కూడా నాటుకున్నాం. ఇది సూపర్ నేపియర్ గడ్డి అండి, చూసుకోవచ్చు మనకు సూపర్ నేపియర్ గడ్డి ఈ విధంగా ఉంటుంది. సో అలానే ఇది చాప్ కటర్ మిషన్, క్రాంప్టన్ చాప్ కటర్ మిషన్ తీసుకున్నాను సెకండ్ హ్యాండ్లో. సో ఒక ఫార్మర్ దగ్గర కొత్త మిషన్ అండి, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సెకండ్ హ్యాండ్లో మిషన్లు అనేవి చాలా వరకు దొరుకుతాయి మనకు బయట. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త మిషన్లు చూసుకుంటే ఎక్కువ రోజులు నడుస్తారు, తొందరగా పాడైపోతుంది. మీరు సెకండ్ హ్యాండ్లో తీసుకోండి, మిషన్లో పెద్ద పాడైపోవడానికి అయితే ఏమీ ఉండదు. సో ఎందుకంటే మనకు చక్రాలు ఉంటాయి, బ్లేడ్లు, రిపేర్ కూడా మనమే చేసుకోవచ్చు. సో నేను రిపేరింగ్ అయితే నేనే చేసుకున్నాను. ఇక్కడ దీంట్లో గేర్ బాక్స్ ఉంటుంది. సో నేను ఆ వీడియో కూడా పెట్టాను, గేర్ బాక్స్లు వెళ్ళిపోతే మనకు ఒక 2000 రూపాయలు ఉంటుంది, అది కూడా మనమే తీసుకుని రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ మెయిన్ వస్తుంది. సో అది కూడా క్రాంప్టన్ చాప్ కటర్ మిషన్కి మాత్రమే, ఇప్పుడు వచ్చే కొత్త మిషన్లకి అయితే ఇది రావట్లేదు ఇప్పుడు ఇట్లా. సో ఇది పాత మిషన్ 2015లో అయితే కొత్తగానే ఉందండి, ఒక్కరోజు కూడా దీన్ని యూజ్ చేయలే. సో నేను తీసుకున్నది 2013లో ఈ మిషన్ని వచ్చేసి. దీనికి నేను ఇక్కడ ఒక బోర్డు పెట్టుకున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో దీనికి ఆన్ ఆఫ్, సో వాటర్తో తడవకుండా అక్కడ మనకు ఇక్కడ చిన్న మోటార్ బాయ్లో మన బాయ్ మోటార్ ఉంటుంది చూసారా, సో అది ఉంటుంది ఇక్కడ. అలానే ఇది చాప్ కటర్, క్రాంప్టన్ చాప్ కటర్ మిషన్ వచ్చేసి మనకు 2-in-1గా నడుస్తుంది అబ్బా. కరెంట్ బిల్లు కూడా పెద్దగా పడదు. సో దీంతో కరెంట్ బిల్లు పడాల్సిన అవసరమే లేదు, ఎందుకో తెలియదు కానీ మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ దయ వలన మనకు కరెంట్ బిల్ అయితే ఫ్రీగానే వస్తుంది. సో నేను సెకండ్ టైం కరెంట్ బిల్ కూడా పడడం లేదు. సో అనేది కూడా రిసిప్ట్తో సహా మీకు చూపిస్తాను, ఎందుకంటే మనకు 200 యూనిట్లు అనేది ఈసారి ఫ్రీగా రావడం
మనకు కరెంట్ బిల్ రాకపోవడం, మాకు గతంలో చూసుకుంటే 1000 రూపాయలు కాదండి ఎక్కువనే వచ్చేది కరెంట్ బిల్. ఈసారి కొంచెం తక్కువ అయిపోయింది. చాలా అంటే చాలా జీరో వస్తుంది మొత్తానికే. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అబ్బా, కానీ దానాలు ఎక్కువ పెట్టి మాత్రం లాస్ అస్సలు అవ్వకండి. దాన పైన డిపెండ్ అయ్యారంటే మీరు లాస్ అయిపోతారు. సో ఏంటంటే దాన పెట్టేది దేని గురించి అంటే ఆవు వీక్ కాకుండా ఉండడానికి మాత్రమే మనం దాన పెట్టేది. సో కొన్ని ఆవులు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని ఆవులు మన ఈనంగానే బొక్కలు తేలిపోతాయండి. కొన్ని ఆవులు ఈనా కూడా బొక్కలు తెలియవు, ఎందుకంటే వాటి స్వభావం. మనుషులు కూడా చూసుకోండి, మన చాలా మంది కొందరు బక్కగా ఉంటారు, కొందరు దొడ్డుగుంటారు. సో ఈ విధంగా మనుషుల్లో కూడా డిఫరెంట్ రకాల్లో ఉంటారు అబ్బా. సో సేమ్ ఆవుల్లో కూడా కొన్నిసార్లు ఆవులకు చేసే ట్రీట్మెంటే మనుషులకు కూడా చేస్తారు. ఇది మీకు తెలుసా? సో రీసెంట్గా నేను మీకు ఒకటి చూపించిన. సో పొదుపు ఆపు వస్తే మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఆయింట్మెంట్, ఐస్ గడ్డ. ఈ ఐస్ గడ్డ అనేది మనకి ఎక్కడైనా దెబ్బ తాకితే అక్కడ మసాజ్ చేసి మనం ఒక స్ప్రే కొడితే అది వెంటనే తగ్గిపోతుంది. సేమ్ ఆవులో కూడా పొదుపు వాపు వచ్చిందంటే ఆ వాపు కూడా మంచిగా ఐస్ గడ్డతో ఒక 5 నిమిషాలు రుద్ది మంచిగా రోజు పొద్దున సాయంత్రం ఐస్ గడ్డతో రుద్దాలి. రోజు పొద్దున సాయంత్రం ఆయింట్మెంట్ దొరుకుతుంది మనకు మెడికల్ షాప్లో. పొదుపు వాపుకు సంబంధించిన మెడికల్ షాప్లో ఆయింట్మెంట్ తీసుకుని రుద్దితే ఈజీగా తగ్గిపోతుంది. సో అప్పుడు మనకు సన్లు ఫెయిల్ అయితే వాటికి ఎగ్జిల్ ట్యూబ్ ఉంటాయి, సన్లు ఫెయిల్ అయితే ట్యూబ్ ఉంటాయి. ఆ ట్యూబ్ అనేది మనం రోజు పొద్దున సాయంత్రం అనేది తీయాలి. సో అలాంటి టైంలో మనకు సన్ అనేది ఫెయిల్ అయిపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు మాత్రమే దాని దగ్గరకు పట్టుకొని ఆ నిప్పల్ని దగ్గర పట్టుకొని చూసి దాంట్లో ఒక ఇంజెక్షన్ పెట్టి కొంచెం క్లీన్ చేస్తారు. ఆ గడ్డ మొత్తం కరిగిపోయి తర్వాత లోపల ఒక ఇది పంపిస్తారు వాళ్ళు, ఒక నిడిల్ లాంటిది. దాని నుండి మనకు పాలని బయటికి తీసేటట్టు ఆ హోల్ని మనకు అప్పుడు క్లియర్ చేస్తారు వాళ్ళు. అప్పుడు దాంట్లో నుండి పాలు కారుతాయి. సన్లు ఫెయిల్ అయిపోయినా కూడా మనం బాగా చేసుకోవచ్చు. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది, నేను సెకండ్ వీడియోలో సపరేట్గా చేస్తానబ్బా. సో డైరీ ఫామ్ మెయింటెనెన్స్ అంటే చాలామంది ఏమనుకుంటారు, వీళ్ళ లెవెల్లో షెడ్ పెట్టాలనుకుంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మా షెడ్ అయితే ఏ విధంగా చాలా నార్మల్గా అబ్బా, ఒక 7-8 రేకులు ఉంది. వాటికైతే ఎండలో మేము ఎప్పుడు కట్టేది. సో ప్రతి ఒక్క ఆవులు మా ఇంటి ముంగట్నే ఉంటుంది, పైగా ఎండలో మాత్రం మేము ఎప్పుడు కట్టాం. సో కొంచెం ఎండ లేనప్పుడు మాత్రం అయితే రోజు బాయికానే కట్టేస్తాం, ఎందుకంటే ఇవి పొలాల పంటల తిరిగి మేసే ఆవులు. సో ఒక్కొక్కటి మా ఇంటికాడ ఉన్న ప్రతి ఒక్క ఆవుల్లో ఒక్కొక్కటి అండి 5 నుండి 7-8 లీటర్ల వరకు పాలు ఇచ్చేటి ఉన్నాయి ఒక పూటకి పొద్దున, అది కూడా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నీ కొన్ని తరిపి ఉన్నాయి, కొన్ని సుడితో ఉన్నాయి. సో ఇక్కడ మా కాడ ఉన్న లాగాలన్నీ మంచి బ్రీడ్ లాగాలే పుట్టినాయండి. మేము ఇంజక్షన్ కూడా అలాంటిది వేయించినాయి. ఇది చూస్తున్నారు కదా, యాక్చువల్గా సాహివాల్ ఆవు పుట్టింది. ఇది హెచ్ఎఫ్ టైప్ బ్రీడ్ అండి. సో బ్రీడ్ అని మనం ఎలా తెలుసుకోవాలంటే తోక తెల్లగా ఉంటుంది, గోర్లు కూడా తెల్లగా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటే ఇది బ్రీడ్ జాతికి సంబంధించిన ఆవని. సో ఇది చూస్తున్నారు కదా, సో 4 నెలల లాగా. సో ఇది వచ్చేసి మనకు సంవత్సరం లాగా, 4 నెలల లాగా చూడండి మీరు ఏ విధంగా ఉందో. ఇది గిరిజాతి ఆవు లాగా అండి, హైట్ బీభత్సంగా పెరిగేసింది. సో ఈ విధంగా మాకు ఇక్కడ సాహివాల్ లాగా, ఇది మీకు నేను ఇంతకుముందు చూపెట్టిన, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది హెచ్ఎఫ్ లాగా. సో కల్తీ ఇంజక్షన్ వేయించడం వల్ల చూస్తున్నారు కదా, 50 రూపాయలు ఇంజక్షన్ వేయించడం వల్ల సో ఒక మొగ లాగా పుట్టింది, కల్తీ అది. సో దీని తల్లి వైట్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా కాడ ఉన్నది ఒంగోలు అలానే జెర్సీ మిక్సింగ్కి పుట్టిన బ్రీడ్. ఇది సాహివాల్ మిక్సింగ్ అనుకోండి. ఇది వచ్చేసి దీని బేబీ తల్లి వచ్చేసి కూడా ఇక్కడ ఉందండి. సో డైరీ ఫామ్ మెయింటెనెన్స్ అనేది చాలా సింపుల్ కదబ్బా. రోజు పొద్దున సాయంత్రం గడ్డి కొయ్యాలి, పెండ ఎత్తాలి, పొద్దున 5 గంటలకే లేవాలి. సో కాబట్టి మీరు ఒకేసారి మాత్రం ఆవుల్ని మాత్రం తీసుకోకండి, 4, 5, 6, 7 ఒకేసారి అట్లా తీసుకోకుండా ఒక 2 ఆవులు లేదా ఒక ఆవు తీసుకున్న తర్వాత వాటిపైన మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం, దానా ఎంత ఖర్చు అవుతుంది, రోజుకి మనకు ఎంత వెళ్తుంది అనే దాని గురించి చూడండి ఫస్ట్. వెంటనే మనం కొత్త దుకాణం పెట్టేటప్పుడు లాభం రాదు, నష్టాలే వస్తుంది. ఒక 3 నెలలు లాభం వస్తాయి, తర్వాతే తెలుస్తుంది దాంట్లో ఎంత మిగులుతుంది, ఎంత నష్టపోతుంది అనేది. సుద్దర్లు ఇవ్వాలి అన్నీ ఇచ్చిన తర్వాతనే మనకు దుకాణాలు ఎట్లా నడుస్తాయో సేమ్ యాస్టీజ్. ఇది ఒక బిజినెస్ అండి, పాల వ్యాపారం అనేది ఒక బిజినెస్. కాబట్టి దాన్ని మనం మంచిగా ఒక తెలివితోని మనం మెయింటైన్ చేసుకున్నామంటే సక్సెస్ అయిపోతాం, లేదంటే లాస్ అయిపోతుందండి. చాలామంది చెప్తుంటారండి డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయడం చాలా సింపుల్ కదా, మీరేంది బ్రో అంత కష్టంగా చెప్తున్నారు, మరి మీరు గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నారు, మీకు ఇదే కష్టంగా ఉందా అని అంటే, సో కష్టం అనేది ఇప్పుడు మాకు లేదండి, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. ఒకసారి మనకు అలవాటు అయిందంటే తర్వాత కష్టం అనేది తెలియదు. డైరీ ఫామ్లో ఉన్న కష్టం పెద్దగా ఏంటి అంటే మనకు గడ్డి కొయ్యడం, పెండ ఎత్తడం, పాలు తీయడం. సో ఆవులకి ఏదైనా ప్రాబ్లం అయ్యిందంటే ఇంజక్షన్లు వేపియడం, ఇక అవే మనకు డైరీ ఫామ్లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే అండి. పైగా దానాల రేట్లు ఎక్కువ అయిపోవడం, పాల రేటు తక్కువ అయిపోవడం ఈసారి అయితే. సో ఇంకా మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే చేసుకోవాల్సింది ఏంటంటే, సో మీరు బయట సేల్ చేసుకోండి, ఎందుకంటే మీ కాడున్న సర్కిల్లో పాలు తీసుకుంటలేరు అని అనుకుంటే మీరు బయట మాట్లాడుకోండి. ఇప్పుడు కేంద్రానికి వస్తే 30 నుండి 35-30 రూపాయలు ఈ విధంగా తీసుకుంటున్నారు లీటర్కి. అదే మీరు బయట మాట్లాడుకుంటే లీటర్కి 50 రూపాయలకు పోయినా పర్లేదు, మనకు మంచి సేఫ్ అవుతుంది అప్పుడు. సో ఇట్లా బయట అయినా సరే మీరు మీ తెలివితేటలతోనే అయితే
యూజ్ చేసుకోండి. ఫస్ట్ 1, 2 ఆవుల కంటే ఎక్కువ తీసుకోకండి. మీరు తీసుకునే ముందు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆవులు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకునే ముందు ఒక 3 నెలల ముందే మీకు గడ్డి అయితే పెట్టుకోవాలి. సూపర్ నేపియర్ గాని, 4G నేపియర్ గడ్డి వచ్చేసి నాటుకోవాలంటే మంచిగా గ్రోతింగ్ రావాలి తొందరగా అని అనుకుంటే మనం నాటేసేటప్పుడు పొలాన్ని ఏ విధంగా దున్నుకుంటాం ఆ విధంగా మెత్తగా దున్నుకొని 3 ఫీట్ల దూరంలో దాని సర్కిల్‌లో రౌండ్‌గా 3 ఫీట్ల దూరంలో ఉండాలి. ఎందుకంటే గడ్డి అనేది గ్రాస్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ కటింగ్ వచ్చేసి మనకు 3 నెలలకు వస్తుంది. సెకండ్ కటింగ్ వచ్చేసి మనకు నెలకు వస్తుంది. సో అయితే మనకు ఫస్ట్ కటింగ్ అప్పుడు గడ్డి అనేది చాలా తక్కువ వెళ్తుంది. సెకండ్ కటింగ్‌కి కొంచెం పెరుగుతుంది. థర్డ్ కటింగ్‌కి ఆటోమేటిక్‌గా కలిసిపోతుంది. మనకు మంచిగా మోపెళ్తుంది. ఒక 4 కట్టెలు కొయ్యంగానే ఒక మోపెళ్తుంది మనకు. సో ఒక ఆవు రోజుకి కనీసం 40 నుండి 50 కిలోల గడ్డి తింటుంది. సూపర్ నేపియర్ గాని, 4G నేపియర్ గడ్డి ఏదైనా సరే కొంచెం ముదిరిపోయినప్పుడే గడ్డిని కొయ్యాలి. వాటిలో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో మీరు తీసుకునేటప్పుడు ఒక చిన్నపాటి చాప్ కటర్ మిషన్ సెకండ్ హ్యాండ్‌లో అయినా సరే కొత్తగా మంచి ఒక చాప్ కటర్ మిషన్ అయితే తీసుకోండి. సో చాప్ కటర్ మిషన్ మేమైతే ఒక మిల్కింగ్ మిషన్ తీసుకున్నాం అబ్బా. సో మీకు చూపిస్తాను. మిల్కింగ్ మిషన్ కూడా నేను దానికి క్రాంప్టన్ ఒక మోటార్ అనేది అటాచ్ చేపించుకున్నాను నేను. నాకు వేరే మోటార్ వద్దంటే నాకు క్రాంప్టన్ మోటార్ కావాలని మిల్కింగ్ మిషన్కి వేరే మోటార్ ఉంటే నాకు ఆ మోటార్ వద్దని చెప్పి క్రాంప్టన్ పెట్టుకున్నాను. సో మిల్కింగ్ మిషన్ ఎలా నడుస్తుంది చాలామంది ఏమని చెప్తారంటే మిల్కింగ్ మిషన్ పెడితే అట రక్తం కూడా గుంజుకొస్తుందని భయంతో చాలామంది పెట్టడం లేదు. ఇవన్నీ ఫేక్ చెప్పుడు మాటల వరకే వాడిన వాళ్ళకే తెలుస్తుంది. సో నిజంగా రక్తం వస్తుందా రాదా అనేది అవన్నీ ఫేక్. కాబట్టి డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కష్టమే. అయినా పర్లేదు. దీంట్లో రిస్క్ ఎంత ఉంటుందో లాభం కూడా అంతే ఉంటుందండి. అట్లానే మనకు వీర లెవెల్లో లాభం అయితే ఉండదబ్బా. సో రూపాయి పెడితే మనకు ₹2 వస్తుంది. అంతేగాని రూపాయి పెడితే ₹5 రావడం అలాంటివి అయితే ఉండవు. ఏదైనా సరే మీరు తీసుకోవాలనుకుంటే ఆవులు వచ్చేసి మనకు వెదర్కి తట్టుకునే ఆవులు మాత్రమే తీసుకోండి. ఎప్పుడైనా సరే హెచ్ఎఫ్ ఆవుల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే వెదర్కి తట్టుకోలేవు. ఇమ్యూనిటీ పవర్ తక్కువ అయిపోవడం, తొందరగా కాల్షియం డౌన్ అయ్యి తొందరగా అడ్డం పడిపోవడం, సో ఏదైనా రోగం వచ్చిందంటే తట్టుకోలేకపోవడం చాలా సెన్సిటివ్ ఉంటాయి. హెచ్ఎఫ్ ఆవులు అంటే ఎలానో బాయిలర్ కోడి ఎలానో హెచ్ఎఫ్ ఆవులు అలా ఉంటాయి. సో కొంచెం వెదర్కి తట్టుకునే ఆవులు తీసుకొని మెల్లగా మెయింటెనెన్స్ చేసుకుంటూ తర్వాత మీ ఇష్టం హెచ్ఎఫ్ ఆవు ఏదైనా తీసుకోండి. కానీ ఫస్ట్ మీకు మెయింటెనెన్స్ చేయడం రావాలి. కాబట్టి ఉరకకుండా మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండని, ఎన్ని లక్షలైనా ఉండని, మీ దగ్గర డబ్బులు అయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 1, 2 ఆవుల కంటే ఎక్కువ మాత్రం తీసుకోకండి అసలే. ఫస్ట్ వీలైతే ఒకటే తీసుకోండి. ఎందుకంటే అనుభవం లేదు. ఫస్ట్ పాలు పిండడం రావాలి. దానికి ఏదైనా డిసీజ్ వస్తే తెలుసుకోవాలి. మనం జ్వరం వస్తుందని తెలుసుకోవాలి. జ్వరం వస్తే ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఏ టాబ్లెట్ వాడాలి, వాటికి ఏ దాన పెడితే ప్రాపర్గా పాలిస్తుంది, ఎంత మోతాదులో దాన పెట్టాలి. రోజు 5 లీటర్లు పాలిస్తే ఆవుకి 2 పూటలు దాన పెట్టాలన్నా, ఒక పూట దాన పెట్టాలన్నా, 10 లీటర్లు ఇచ్చే ఆవుకి 2 పూటలు దాన పెట్టాలన్నా, ఒక పూట దాన పెట్టాలన్నా అనేది చాలామందికి తెలియదు. సో యాక్చువల్గా ఎన్ని లీటర్లైనా ఇవ్వనివ్వండి. 5 లీటర్ పాలిస్తే ఆవుకి 2 కిలోలు పెట్టాలి. 10 లీటర్ పాలిస్తే 3 కిలోలు దాన పెట్టాలి. అది కూడా ఒకటే పూట దాన పెట్టాలి. సాయంత్రం పాలు తీయకముందు 1 గంట ముందు. మీరు 6 గంటలకు పాలు తీసి 5 గంటలకు పెట్టండి. సో ఈ విధంగా మనం పెట్టడం వల్ల పొద్దున పెట్టే దాన దేనికి యూజ్ ఉండదు, అది డైజెషన్ అయిపోతుంది. సో ఆవుకి దాన దేనికి పెట్టాలి, మరి దాన పెట్టకపోతే పాలు ఇవ్వదు అని అంటే ఇస్తుంది. కాకపోతే దానికి ఒక ఆశ ఉంటుంది. పైగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ అయిపోతుంది. కాల్షియం డౌన్ అయ్యి అడ్డం పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన మనుషుల్లో చూడండి, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న ఒక లేడీ అనేది ఒక డెలివరీ అయిన తర్వాత తనకు మంచి ఫుడ్ ప్రాపర్గా అందియలేకపోతే తనకు కూడా కళ్ళు తిరిగి ఏ విధంగా పడిపోతుంది. ఫీడింగ్ ఇవ్వాలి, పాలు రావాలి కదా. ఆ పాలు రావాలంటే తనకు ఎనర్జీ ఫుడ్ కావాలి. సో ఈ విధంగా ఈ దానా రూపంలో మనం పెట్టడం అనేది దానా అనేది ఖచ్చితంగా ప్రాపర్గా పెట్టాలి. మేము వాడుతున్న దానా వచ్చేసి మేము మురుకుల దానా వాడతామండి. డైరీలో దొరికిన మురుకుల దానా, లేదంటే అది దొరకనప్పుడు బియ్యం తీసుకుంటాం. మేము మా కాడ రైతుల దగ్గర 7 నుండి 8 రూపాయల కిలో మాకు కంట్రోల్ బియ్యం దొరుకుతుంది. దాన్ని మేము ఉడకబెట్టి ఒక కావులకి 1.5 నుండి 2 కిలోల మధ్యలో అయితే అన్నం పెడతాం. మేము ఉడకపెట్టి మంచిగా దాన్ని కడగం ఇట్లా ఏం చేయం, మంచిగా మెత్తగా ఉడకపెట్టి చేతితో పిసికి దాంట్లో ఒక 100 ml కాల్షియం. సో మేము తీసుకుంటున్న కాల్షియం వచ్చేసి ఆస్కల్ గోల్డ్, విమ్బ్రల్. సో ఈ కాల్షియం గురించి కూడా నేను సపరేట్ వీడియోలో చెప్తాను. సో ఒక 5 లీటర్ ఆస్కల్ గోల్డ్, అలానే ఒక 16 ml ఏమో విమ్బ్రల్. ఈ రెండింటిని, ఈ విమ్బ్రల్ని ఆస్కల్ గోల్డ్లో మొత్తం పోసి మంచిగా చిక్కగా కలిపి ఒక 100 ml ఒక్కొక్క ఆవుకి పోసుకుంటూ వస్తామండి. అది కూడా రోజు కాదు, వారానికి ఒకసారి మాత్రమే వాడాలి ఒక్కొక్క ఆవులకు. రోజు పోయేది. రోజు పోస్తే కాల్షియం ఉన్నది కూడా డౌన్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా ఉంటాయి. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్తగా డైరీ ఫామ్ చేసే వాళ్ళకైతే ఒకసారి షేర్ చేయండి. అబ్బా బోర్ కొడుతుండే వీరేంద్ర సొల్లు చెప్తుందని అనుకోకుండా కొంచెం షేర్ చేయండి. చాలామంది తెలియదు, చెప్పేటోళ్ళు కూడా లేరు సో నాలాగా. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఫ్యాట్ని బట్టే డబ్బులు. ఇక్కడ 3 ఫ్యాట్ వస్తే ఇప్పుడు ₹30 పడుతుంది. గతంలో విజయ డైరీలో చూసుకుంటే 3 ఫ్యాట్ వస్తే ₹40 పడుతుంది. మిగతా ప్రైవేట్ డైరీలో చూసుకుంటే చాలా తక్కువ ఉన్నదబ్బా, ఒక గవర్నమెంట్ విజయ డైరీలో తప్ప. ఇంకోటి విజయ డైరీలో అనేది మనకు పాల బిల్లు చాలా లేట్గా వస్తుంది ప్రభుత్వం మారడం వలన. అలానే మనకు ఫండ్స్ అనేవి చాలా ఇబ్బందిలో ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకేనా.